కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్నది. ఈ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మనం ప్రస్తుతం మహాశక్తి ఆలయంలో ఉన్నాం. మహాశక్తి ఆలయంలో ఎంపీ బండి సంజయ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఈ రామాలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల వివరాలు ఏంటనేది. సంజయ్ గారు, రామాలయ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల వివరాలు ఏంటి? ముందుగా 5 సంవత్సరాల నుంచి దేశంలోని హిందూ సమాజం ఎదుర్కొన్నటువంటి చిరకాల స్వప్నం నెరవేరుతున్న శుభ సందర్భంలో హిందువులందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా, ప్రపంచవ్యాప్తంగా కూడా మొత్తం రామనామ స్మరణ జపమే. ప్రతి హిందూ కూడా జై శ్రీరామని గర్జిస్తూ, గాండ్రిస్తూ, తలెత్తుకొని నేను హిందువునని చెప్పుకునేటువంటి ఒక గర్వకరమైన వాతావరణం ఇలా దేశవ్యాప్తంగా నెలకొంది. కాబట్టి ఈ సందర్భంగా గత నెలలో నుంచి చాలామంది 41 రోజులు దీక్ష తీసుకున్నారు, కొంతమంది 21 రోజులు దీక్ష తీసుకున్నారు, కొంతమంది 11 రోజులు దీక్ష తీసుకున్నారు, కొంత 9 రోజులు దీక్ష తీసుకున్నారు. చాలామంది కరీం నుంచి సైకిల్ యాత్ర చేసినారు, పాదయాత్ర చేసినారు అయోధ్య వరకు. వారం రోజుల నుంచి కూడా సీతారామచంద్ర వారి కళ్యాణ మహోత్సవాలు కానీ అభిషేకాలు జరుగుతున్నాయి. ఈరోజు ప్రత్యేకంగా అన్ని బస్తీలలో, అన్ని వ్యాపార కూడల్లో చిన్న పెద్ద ముసలి ముత్కాన్ తేడా లేకుండా ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇలా అభిషేకాలు, కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. చాలా దేవాలయాలు హోమాలు కూడా నిర్వహిస్తున్నారు, యజ్ఞాలు నిర్వహిస్తున్నారు. ఒక పండుగ వాతావరణం. కార్యాలయాలు అన్నారు, మీరు సెలవు అడిగారు, ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలని కోరారు, వాళ్ళేం ప్రకటించలేదు. వాళ్ళ విజ్ఞత వదిలేస్తాం. వాళ్ళకి 500 సంవత్సరాలుగా ఈ హిందువుల యొక్క చిరకాల వాంఛ రామజన్మభూమిలో రామాలయం. దీనికోసం జరిగిన అనేక ఉద్యమాలు కావచ్చు, పోరాటాలు కావచ్చు, వీటిలో కరసేవ కావచ్చు. ఆ కరసేవలో మీరు భాగస్వామి అయ్యారు. మీ కళ్ళ ముందే రామాలయం సాక్షాత్కారం అవుతుంది. ఎలా అనిపిస్తుంది? చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే మేము చూస్తామో చూడమనుకున్నాము. కాబట్టి ఇవాళ రాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చూసి అదృష్టం రావడం అది పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే వేరే అదృష్టం ఏమీ లేదని కూడా భావిస్తాను. ఒక కరసేవకుడు ఈరోజు ఎంపీగా ఉన్నాడు. ఎలా అనిపిస్తుంది బండి సంజయ్కి? తర్వాత మాట్లాడతానండి. మొత్తంగా ఈ మహాశక్తి టెంపుల్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు? ఇక్కడ సైకత రామాలయాన్ని కూడా నిర్మించారు. ఇవాళ వెంకటేష్ అనే ఆర్టిస్టు సేమ్ అయోధ్య రామాలయం యొక్క కట్టడాన్ని, ఆ నమూనాను ఇసుక ద్వారా ఇవాళ ఇక్కడ నిర్మించే ప్రయత్నం చేసిండు. వాళ్ళ గతంలో కూడా అనేక నిర్మాణాలు వెంకటేష్ చేసిండు. దాన్ని చూడడానికి చాలామంది భక్తులు వస్తున్నారు. కాబట్టి ఉదయం అభిషేక కార్యక్రమం ఇవాళ ఇక్కడ తెలంగాణ కరీంనగర్ మొత్తం కూడా ఒక పండుగ వాతావరణం ఉన్నది. కళ్యాణాలు జరుగుతున్నాయి, అభిషేకాలు జరుగుతున్నాయి, అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చాలా బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాయంత్రము వాళ్ళ ట్రస్ట్ ఇచ్చిన పిలుపు మేరకు 5 జ్యోతులను వెలిగించే కార్యక్రమం కూడా హిందువులందరూ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు తెలంగాణ చౌక్లో ఇలా నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు, దీపావళి పండుగ జరుపుకోవాలని చెప్పారు సాయంత్రం. కాబట్టి వారి పిలుపుని అనుసరించి ఇవాళ కరీంనగర్ తెలంగాణ చౌక్లో కూడా సాయంత్రం ఒక దీపావళి పండుగను మైమర్పించే విధంగా ఇవాళ క్రాకర్స్ కూడా కాల్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈ ఆలయంలో ఈ సైకత శిల్పానికి సంబంధించి, సైకత దేవాలయానికి సంబంధించి ఆ తర్వాత తదనంతర కార్యక్రమాలు ఏంటి? తప్పకుండా దాన్ని చాలామంది భక్తులు వచ్చి మాకు కనీసం కొంచెం ఇసుక కావాలని కోరుతా ఉన్నారు. కాబట్టి ఆర్టిస్ట్తో మాట్లాడి ఆ ఇసుకని అందరికి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్నది. అందరూ హిందూ బంధువులందరూ కూడా రామాలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఒక వేడుకను చేసుకుంటున్నారని చెప్పేసి ఎంపీ బండి సంజయ్ అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.